ఎకరాది ఎకరా ఎకరాకి ఇది ఇంత వచ్చిందా? ఇక్కడ ఇంకా అక్కడ కాదల్లే చేసినాం మనం. యాండాడే వేసినాం ఇంకంత ఇదైపోయింది. అవును. ఇప్పుడు ఈ నువ్వు పంట పండించినప్పుడు ఇట్లే వచ్చిందా? పంట బాగున్నా? వర్షాలు ఎక్కువ ఎక్కేసి కుళ్ళు ఎక్కువ ఎక్కేసి మాకు ఇంకా అమ్ముకునే మా చేత కాక రైతులు అన్ని ఆడిండి బయటకు ఎత్తేసుకున్నాం. ఎన్ని ఎకరాలు వేసింటివి నువ్వు? ఇది ఎకరా వేసినా నేను. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది ఖర్చు ఎకరాకి? నాకు 1.5 లక్ష వచ్చింది. 1.5 లక్ష వచ్చింది. నారు కొనింది మొత్తం వచ్చేసి మొత్తం దీని నుంచి ₹1 రాలేదు. రాలేదు. మొత్తం భూమిలోకి అయిపోయింది. అదే ఇట్లా మీరు ఇప్పుడు రైతులు ఇట్లా చాలా మంది నష్టపోయిండేదానికి చంద్రబాబు నాయుడు సారు మీకు మంచి చేయాలని ఉద్దేశంతో సరే ఇప్పుడు ఇదంటూ నువ్వు పాడేసినావు, కానీ మీకు మార్కెట్ ద్వారా ₹1,200 క్వింటాల్ లెక్క చంద్రబాబు నాయుడు సార్ పెట్టినాడు. నిన్న కర్నూలు చరిత్రలో ఎప్పుడు అంత ఉల్లి రాలే. దాదాపు 17,000 క్వింటాల్లో ఉల్లి వచ్చినా కూడా ఒక్క కేజీ కూడా మార్కెట్లో లేకోకున్నట్ల మొత్తము నిన్న మార్కెట్ ద్వారా వ్యాపారస్తుల ద్వారా మాట్లాడి మొత్తం కొన్నిచ్చి పంపించినారు. సరే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దీంట్లో నీకేమి రూపాయి రాదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సారు రైతులు అకాల వర్షాల నుంచి ఉల్లి పంట భారీగా నష్టపోయిన దానికి రైతులను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన హెక్టార్కి ₹50,000 ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉల్లి చంద్రబాబు నాయుడు సారు మాకు క్షేత్ర స్థాయిలో పోయి ఉల్లి రైతుల సమస్యలు ఏమనేది తెలుసుకొని ఎవరెవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వము ఇస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ హార్టికల్చరల్ ఆఫీసర్స్ మన ఆదోని మండలంలో ఎక్కడైతే ఉల్లి రైతులు వేసినారనే సమాచారాన్ని అంతా సేకరణ చేస్తున్నారు. మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట వేసిన రైతులు మీ యొక్క పేరు పాస్బుక్ ఉందా అనేది ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీది ఇంకా ఏదైనా ఎంట్రీ కాకపోతే మీరు రైతు సేవా కేంద్రంలో ఉల్లి పంట ఎవరైతే వేసినారో వాళ్ళందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోండి. ప్రభుత్వము హెక్టార్కి 50,000 ప్రకారం అంటే హెక్టార్ 2.5 ఎకరాలు, ఒక హెక్టార్ అయితే ₹50,000 అట్లా. ఇప్పుడు మీరు ఎకరా వేసినారు కాబట్టి దాదాపుగా మీకు 20,000 నుంచి 25,000 రావచ్చు. మీరైతే నమోదు చేసుకోండి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం జరిగింది. మీరు దీనికి రైతులు ఈ నష్టాన్ని అయితే మొత్తంగా పూడ్చలేం కాబట్టి కనీసం మీకు భరోసా కల్పించేదానికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి రైతుల్ని ఆదుకోవడం జరుగుతుంది. దీని మీద దాదాపు ఒక 100-200 కోట్ల భారమైన రైతుల కోసము ఈ కూటమి ప్రభుత్వము నిర్ణయం తీసుకొని రైతన్నల్ని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం రైతులందరికీ క్షేత్రస్థాయిలో తెలపాలని మాకు ఆదేశాలు వచ్చినాయి. దానికోసం ఇక్కడ అందరూ కూటమి నాయకులందరూ రావడం జరిగింది. మీ యొక్క నష్టాన్ని ఎంతో కొంత ఉడతబొత్తిగా ప్రభుత్వము మీకు సాయం చేస్తుంది. నమస్కారం. మా పేరు దొడ్డంగేరి రామకృష్ణ. నేను బోయ రామకృష్ణ. 1 ఎకరా చేను ఉల్లిపాయ వేసాను. నాకు 1.5 ఖర్చు వచ్చింది. మా రైతుల్ని చూసుకొని చంద్రబాబు నాయుడు మా భరించలేక 1,200 గిట్టుబాటు ధర పెట్టినాడు. అది కాదని మరి 1 హెక్టార్కి వచ్చి 50,000 ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు చేసినందుకు మాకు ధన్యవాదాలు. రైతు ఉల్లిగడ్డలు వేసుకుని పోయిన సంవత్సరము 4,000, 5,000, 6,000, 7,000 అమ్మిన ఉద్దేశంతో నా ప్రతి రైతు ఈసారి ఉల్లిగడ్డ వేసింది ఎక్కువ. భగవంతుడు అకాల వర్షాల కారణంగా ఉల్లిగడ్డ తీగలో మరి పంట దిగిపోవడం, రేటు పడిపోవడము. చాలా మంది జాలి మంచిలో రూటర్ కొట్టించి పెరికేసిరి. ఎప్పుడైతే మేము యూట్యూబ్లో చూసినో నానే ఫస్ట్ జాలి మంచిలో కర్నూలులో 1,200 ఇస్తానికి అగ్రికల్చర్ ఆఫీసర్
అది క్రాప్ బుకింగ్ చేపించి ఫస్ట్ 4 లోడ్లు తీసుకుపోయినాము. అక్కడ ఒక్క 50 రూపాయలు కూడా వేసిన మహానుభావులు లేడు రేటు. నాది ఒకటే 100 రూపాయలకి వేసేది. 3 లోడ్లు అస్సలు అడగలేదు. 1200 రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్. సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వచ్చా, అవి ఊకే లాయర్ బాడీ బట్టి మనం కట్టుకునేమే. అది అయిన తర్వాత మరి మొన్న 4 లోడ్లు, నిన్న 3 లోడ్లు మిగిలినారు. 1200 గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈ రైతులది ఎంతో చాలా కష్టం చూసి మన చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ 1200 పెట్టిండే. ఎంత అని ఆ రోజు కూడా కర్నూలు మార్కెట్లో ఉంటేమో ఆ రోజు కూడా న్యూస్లో చెప్తున్నాను, మార్కెట్ చైర్మన్ సెక్రటరీ వచ్చిండ్రి, రైతులు గ్రేడింగ్ చేసుకొని పంట ఎక్కడ పోదండ్రి. ఈ వర్షాల కారణంగా ఈ రోజు పెరగడము తీసుకుపోవడము, గ్రేడింగ్ లేదు, తీసుకుపోవడం కాలువలో వేయడం. ఇంకా అక్కడ గవర్నమెంట్ లాసు, ఇక్కడ రైతు లాసు. అది అన్ని కనిపెట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతుకి ఎకరాకి 20,000 రూపాయలు, హెక్టార్కి 50,000 అనేది చాలా సంతోషము. ఇది ఏ ఉల్లిగడ్డలు ఎత్తేని కూడా కూలికి లేదు. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇట్లా ఉల్లిగడ్డకి సాయం చేయలేదు. మహానుభావుడు చంద్రబాబు నాయుడు రైతుని ఆలోచించి మన రైతు కష్టము పడరాదని ఎకరాకి 20,000 ఇచ్చిన దానికి రైతులు చాలా సంతృప్తి. 60 సెంట్లలోనే 1,00,000 రూపాయలు నాకు అయ్యేది. 1,200 రూపాయలకు అమ్మిన కర్నూలు గవర్నమెంట్కి. 1,200 ఇచ్చింది కూడా మంచి పెద్ద రేటే. 10 లోడ్లు అమ్మాము చాలా మంచిలో. ఇప్పుడు ఏమంటే ఈ తెగులు వచ్చిగా ఈరన్న దొడికే రామకృష్ణ ఈరన్న అప్పుడు గవర్నమెంట్ పెట్టిండలేదు అన్న ఉల్లిగడ్డ పెరిగినప్పుడు 50 రూపాయలు ప్యాకెట్ అడిగేవాడు లేడు. కుప్పేసిగా గవర్నమెంట్ ఇదంతా కనుక్కొని చంద్రబాబు నాయుడు దీనికి 50,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చిన దానికి రైతులు ఎంతో నిన్నటి నుంచి చాలా సంతోషం ఉంటారు. ఇట్లా రైతులను ఆదుకునే మహానుభావుడు ముఖ్యమంత్రి కూడా లేడు. ప్రతి రైతుకి ఇదే జరగాలని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికి కూడా నా పేరు ధన్యవాదాలు. నా పేరు జాలిమంచి డి వెంకటేశ్వరరావు.